హాయ్ హలో నమస్తే మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? వెల్కమ్ టు బాదావత్ లతా ఛానల్ అండి. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మీకు టైటిల్ చూసిన వీడియో చూసిన అర్థమైపోయి ఉంటుంది కదా, మా బాబు బర్త్డే అయితే చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏం లేదు, చిన్నగా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నామండి. అండ్ కేక్ తెచ్చారు, మా వదిన వాళ్ళే కేక్ తెచ్చారనమాట. వాళ్ళైతే కేక్ తెచ్చారు, పెట్టారు. అండ్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం ఇట్లా సింపుల్గానే అండి. దీపం పెట్టేసిన, బాబు కుంకుమ పెడుతుంటే నాకు ఎంత క్యూట్గా పెడుతున్నారో చూడండి. మీకు కూడా ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. తర్వాత అక్షంతలు అయితే వేసేసినాం మా పెద్ద బాబుకి. చిన్న బాబు అయితే నాకేం చేయట్లేదు అన్నట్టుగా చూస్తున్నారు. ఇంకా తనకు కూడా చేసినాం అన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే హారతి ఇచ్చేసి కేక్ కటింగ్ చేస్తున్నాం మేము. హ్యాపీ హ్యాపీ బర్త్డే, మళ్ళీ మళ్ళీ జరుపుకుందాం, శుభాకాంక్షలు అంతా చెయ్యగా. మై స్వీట్ హార్ట్, మై సన్ను. ఓకే, నా సాంగ్ ఎట్లా అనిపించింది, మీకు బాగా అనిపించిందా? మొత్తానికి అయితే మేము క్యాండిల్ వెలిగించేసినాము. అది అంటే అది వెలిగిస్తారు కదా, చూడండి నేను ఎట్లా భయపడుతున్నానో. క్యాండిల్ అంటారు కదా, అది వెలిగిస్తే మళ్ళీ నా సైడ్ వస్తుందేమో అని నేను ముందే భయపడుతున్నాను. చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇంకా మా శ్రేయస్ అయితే పెద్దగా ఏం చేసుకోలేదండి. ఇంకా క్వార్టర్స్ కదా, ప్రతి ఒక్కరికి పిలవాలి. మాకు మళ్ళీ మా సార్కి కూడా ఉండే అందుకని ప్రతి ఒక్కరికి ఏం పిలవలేదు. జస్ట్ మా బాబేమో వాళ్ళ ఫ్రెండ్స్కి అందరినీ పిలుచుకొని వచ్చారనమాట. పిల్లల్ని పిలిచి ఇంకా కేక్ అయితే కట్ చేసుకున్నాం. పిల్లలు చూసారా ఎంత గందరగోళం చేస్తున్నారో, గట్లా ఉంటుంది మరి పిల్లలతో. ఇంకా ఆ స్ప్రే కోసం మా శ్రేయస్ అయితే దాని మీదనే ఇంకా ఆ స్ప్రే కొడుతుంటే, ఆ స్ప్రే నాకు ఇవ్వండి అని. ఇంకా లాస్ట్లో అయితే పిల్లలకి తినిపించమన్నాను. ఒక ఫోటోలాగా, ఒక వీడియోలాగా మెమొరీ ఉంటుందని ఇంకా అందరు పిల్లల్ని పిలిచేసి అక్కడైతే నిలబెట్టాను. చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఎంజాయ్మెంట్ వేరు కదా. ఇంకా ఉరుకుడు, అరవడము, ఆడడము చాలా ఎంజాయ్గా చేస్తారు, అంతే కదా. మనం కూడా చిన్నప్పుడు అట్లనే చేసి ఉంటాంలే. ఇప్పుడైతే ఇంకా మనం చేయలేం కాబట్టి ఇంకా పిల్లలన్నా చేయాలి కదా, ఏమంటారు, అంతే కదా. సో ఇలా అయితే జరుపుకున్నాం సింపుల్గా మేమైతే. ఇంకా మా చిన్ను చూడండి, తనే కేక్ తీసుకొని తింటున్నాడు. అగో చూస్తున్నారా, అగో ఎట్లా అయిపోయింది మా చిన్ను మూతి చూడండి. కొంచెం మేమైతే కొన్ని ప్లేట్స్ తీసుకొని దాంట్లో కొంచెం నమ్కీన్ అంటారు కదా, కారా అండ్ కేక్ అండ్ కారీ బిస్కెట్స్ అండ్ ఒక చాక్లెట్ అయితే వేసేసి పిల్లలకి అందరికీ పంచేసినామండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇంటి దగ్గర వెళ్ళి ఇచ్చేసినాం అనమాట. ఇలా అయితే సెలబ్రేషన్ చేసినాం. మా వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చేసి చిన్న లైక్ ఇవ్వండి. సింపుల్గా పార్టీ చేసుకున్నాం అన్నమాట ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడైతే ఆంటీ కొంచెం బాక్స్ పెట్టండి, మేము డాన్స్ వేస్తామని పిల్లలు అంటూ ఉంటే ఇంకా నేనైతే బాక్స్ పెట్టాను. చూస్తున్నారా ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో. ఇంకా కాపీరైట్ పడుద్ది మ్యూజిక్ పెడితే అనేసి నేనైతే మ్యూజిక్ పెట్టకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలా బాగా చేస్తారు ఇక్కడ డ్యాన్స్ అయితే. హిందీ సాంగ్సే చాలా బాగా చేస్తారు పిల్లలు. అండ్ వాళ్ళ డ్యాన్స్ని కూడా మిమ్మల్ని చూపించేస్తున్నాను, మీరు చూడండి. అండ్ చిన్న లైక్ ప్రతి ఒక్కరు చేయండి అమ్మా. జస్ట్ వీడియోస్ చూసేస్తున్నారు బట్ లైక్ ఇవ్వట్లేదు. మీరు ఒక్క లైక్ ఇస్తే ఇంకొందరికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. కంపల్సరీ లైక్ చేస్తారు కదా, చెయ్యండి, ఓకేనా. అలాగే మా పార్టీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.